ప్రైజ్ లార్డ్ అందరికీ దేవుని మహాకృపను బట్టి మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము. జ్ఞానమును నీ హృదయము నాజొచ్చును, తెలివి నీకు మనోహరముగా నిండును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనమండి. జ్ఞానము నీ హృదయము నాజొచ్చును అంటే మనకు జ్ఞానం అనేది ఉంది. ఆ జ్ఞానము మనకి ఏమేమి నేర్పుతుంది, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా నడవాలి, ఎలా పెద్దలతో మాట్లాడాలి, ఎలా మనము మర్యాదస్తులతో మాట్లాడాలి, ఎలా మనము ఇతరుల్ని గౌరవించాలనేది మనకు సాధారణంగా ఉన్న జ్ఞానము. అయితే ఈ జ్ఞానం ఏ జ్ఞానము? దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానం ఏమో ఇస్తుంది మనకి? భయభక్తులు దేవుని యందు, యేసు ప్రభు యందు భయభక్తులు కలిగి ఎలా జీవించాలి, ఆయన యందు ఎలా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, ఆయన యందు విశ్వాసం ఎలా ఉంచాలి, ఆయన యందు నమ్మకం ఎలా ఉంచాలి. అంతేకాదండి, మనము ఆయన్ను బిడ్డలతో సహవాసం ఎలా చేయాలి కూడా నేర్పిస్తుంది. అయితే మనకు ఈ లోక జ్ఞానం అనేది మనల్ని చెడు మార్గంలో నడిపిస్తుంది. ఇతరులను చూసి చెడిపోతుంటాము. మరి ఎందుకంటే చూడండి, మనం ఈ సమాజంలో చూస్తున్నప్పుడు చెడలవాట్లు, దొంగతనాలు, అబద్ధాలు, మోసాలు, మరి ఒకరినొకరిని కొట్టుకోటాలు, చంపుకోటాలు, తిట్టుకోటాలు, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోటాలు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎలాంటి జ్ఞానము? ఈ లోక జ్ఞానము. ఈ లోక జ్ఞానాన్ని నమ్ముకుంటే మనకేమీ రాదు. ఈ లోక జ్ఞానం మనల్ని జీవితాలని నాశనం చేస్తుంది, చెడిపి వేస్తుంది. మనల్ని నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, ఓర్పు లేకుండా, సహనం లేకుండా చేస్తుంది. అదే దేవుని జ్ఞానం అనుకోండి, మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది, మనల్ని దేవుని బాటలో నడిపిస్తుంది, మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది, యేసు ప్రభుని హత్తుకొని ఉండేలా చేస్తుంది. ఇది పరలోక జ్ఞానము. ఈ జ్ఞానము మన హృదయానికి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. అంతేకాదండి, మనకి తెలివికి మనోహరంగా ఉంటుంది, ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. తెలివికి మనోహరం అంటే మనకు వచ్చే ఈ జ్ఞానము, ఈ తెలివి యేసు ప్రభునికి మనల్ని దగ్గరగా చేస్తుంది, మనము ఆయనని హత్తుకొని ఉండేలా చేస్తుంది, ఆయన అడుగుజాడలో నడిచేలా చేస్తుంది. మనము బైబిల్లో ఒక వ్యక్తిని చూస్తున్నాము, అదే సొలొమోను అండి. సొలొమోను బాలుడప్పుడు, అయ్యా నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం కావాలి అని అడిగినప్పుడు ప్రభు జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలివిని ఇచ్చాడు, రాజుని చేశాడు. చిన్న వయసులోనే ఎలా పాలించాలి, ఎలా పెద్దల్ని గౌరవించాలి, ఎలా వాళ్ళతో మాట్లాడాలి అనేది నేర్పించాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. కాబట్టి ఈ వాక్యాన్ని చేతబట్టుకొని ప్రార్థిద్దాము. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.